మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? దెన్ వెయిట్. జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఫస్ట్ లీగల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలనేది డిసైడ్ చేసుకోవాలి. సో మీరు కనుక సింగిల్ పర్సన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ప్రొప్రైటర్షిప్, అలాగే 1 పర్సన్ కంపెనీ, ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 పర్సన్ కంపెనీ. అదే మీరు ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ ఉంటే కనుక పార్ట్నర్షిప్ కానీ ఎల్ఎల్పిని కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ఎల్ఎల్పి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండింటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు కనుక ఫ్యూచర్లో ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటే కనుక ప్రైవేట్ లిమిటెడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు స్ట్రక్చర్ డిసైడ్ అయ్యాక మీకు ఏ రిజిస్ట్రేషన్స్ కావాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి జనరల్గా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయంటే రిజిస్ట్రేషన్స్, జిఎస్టీ, ఎంఎస్ఎంఈ, ట్రేడ్మార్క్, ఫుడ్ బిజినెస్ అయితే కనుక ఎఫ్ఎస్ఎస్ఐ, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, ఐఈసీ కోడ్. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్. ఈ రిజిస్ట్రేషన్స్ అవసరం పడవచ్చు. ఇక్కడ ఉన్న అన్ని రిజిస్ట్రేషన్స్ అన్ని బిజినెస్లకి అవసరం ఉండదు. మీరు ఏ బిజినెస్లో రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో